హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం టెస్ట్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది మాధవన్, సిద్ధార్థ్ అండ్ నయనతార గారు. ఇక మూవీ విషయానికి వస్తే 2 hours 25 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు గైస్. బిలో యావరేజ్ మూవీ విత్ పూర్ ఎగ్జిక్యూషన్. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, శర్వరన్ అలియాస్ మాధవన్ గారు ఒక సైంటిస్ట్. పెట్రోల్ లేకుండా వాటర్తో రన్ అయ్యే హైడ్రోఫ్యూర్ ఇంజన్ తయారు చేసి గవర్నమెంట్ పర్మిషన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆయన వైఫ్ ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఫైనల్గా సిద్ధార్థ్ గారు చెన్నైలో పాకిస్తాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్లో ప్లేస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో చెన్నైలో జరిగే ఆ టెస్ట్ మ్యాచ్ ఈ ముగ్గురి లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేసిందనేదే స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, తన వరకు వస్తే మనిషి ఎంత స్వార్థపరుడు అనే పాయింట్ని శర్వరన్ రోల్లో డైరెక్టర్ బాగా చూపించారు. ఈ మూవీలో మాధవన్ గారి రోల్ అండ్ యాక్టింగ్ కాస్త ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, బట్ బీజిఎం బిలో యావరేజ్ అనిపించింది. మైనస్ పాయింట్స్, స్టోరీ లైన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే కంప్లీట్ వీక్గా ఉంటుంది. ఇందులో అర్జున్ ఒక స్టార్ క్రికెటర్ అండ్ అతనికి కుముదా అలియాస్ నయనతార గారి ఫాదర్ కోచ్గా ఉండేవారని చెప్తారు. బట్ అర్జున్కి ఆ కుముదాతో ఉన్న బాండింగ్ చాలా ఫన్నీ అండ్ సిల్లీగా ఉంటుంది. మూవీ నేమ్లోనే టెస్ట్ అని ఉంది, బట్ క్రికెట్ కోసం చూపించిన ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. ఫైనల్లీ ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శర్వరన్గా మాధవన్ గారి యాక్టింగ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అదే కొంతవరకు ప్లస్ అయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఏ బోరింగ్ మూవీ విత్ అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. లైవ్గా టెస్ట్ మ్యాచ్ చూడాలి అంటే ఎంత పేషెన్స్ ఉండాలో, ఈ టెస్ట్ మూవీ చూడాలి అంటే కూడా అంతే పేషెన్స్ ఉండాలి. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇది అండి టెస్ట్ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.